కరకంబాడిలో 2 ప్లాంట్లు పెట్టాం. పవర్ సిస్టమ్స్ ఒక బిజినెస్, ఇండస్ట్రియల్ బ్యాటరీస్ ఒక బిజినెస్. 22 మందితో మొదలుపెట్టాం. ది సేమ్ ప్లాంట్స్ ఈరోజు 6 crores బిల్డ్ చేసిన ప్లాంట్ 1987లో ఈరోజు టోటల్గా మేము ఇక్కడ అన్ని ప్లాంట్లను కలిపి 6,000 crores ఇన్వెస్ట్ చేశాం చిత్తూరు జిల్లాలో, చిత్తూరు ఏరియాలో. ఎందుకంటే పన్నాది ఎక్కడ కాకుండా ఎక్కడ పోకుండా ఎక్కడ ఎందుకు పెట్టారంటే నేను ముందుకు చెప్పిన దీంట్లో మా ప్రిన్సిపల్స్ ఎందులో మా ఏమి ఎందుకు అవసరం అనేది ఇక్కడే చేస్తూ వచ్చాం. అండ్ ఒక ఫస్ట్ పెట్టిన ప్లాంట్లో 60 million AH అంటారు. ఇండస్ట్రియల్ బ్యాటరీ సైజ్ కొలవడానికి అన్ని బ్యాటరీలు కలిపి యాంపియర్ అవర్ అంటే దాంట్లో ఉన్న ఎనర్జీ మెజర్ చేయడం. ఆ సంవత్సరంలో చేసిన బ్యాటరీస్ అన్నీ కొలిస్తే 60 million బ్యాటరీస్ యాంపియర్ అవర్స్ అన్నమాట. చాలా చిన్నది ఇది. దట్ ఈస్ ఇన్ 1991లో ఫస్ట్ బ్యాటరీ ప్లాంట్ స్టార్ట్ అయింది. అదే ప్లాంట్లో ఈరోజు వీఆర్ ప్రొడ్యూసింగ్ 2,500 million AH. అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత డెవలప్ అయిందనేది మీరే చూసుకోవచ్చు. ఆటోమోటివ్ బ్యాటరీ ప్లాంటు 2000లో మొదలుపెట్టాము. మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు 0.2 million బ్యాటరీస్ పర్ ఇయర్. అదే ఇప్పుడు అన్ని ప్లాంట్లలో కలిపి 20 million బ్యాటరీస్ చేస్తున్నాం పర్ ఇయర్. దిస్ ఈజ్ one of the biggest plants in the world. The largest plant, Johnson Controls, makes about 120 million. And Asialo kalta India industrial plants anni industry, automotive, two-wheeler anni kalpukunte we are the largest battery manufacturer. క్షమించాలండి, I can't comment on that one. మేము రెగ్యులర్గా చేస్తూ ఉండేది ఏమని చెప్పగలిగాను, కానీ ఇది కోర్టులో ఉంది, సబ్ జ్యుడిషియరీ. ఈ టైంలో మేము ఏదైనా కామెంట్ చేయడం మంచిది కాదు, పద్ధతి కాదు. అండ్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు రేపు ఏర్ అవుతారు కాబట్టి మీ అందరితో ఒకసారి కలిసి మాట్లాడాలనుకున్నారు. ఇది పీసీబీ ఇష్యూ గురించి కాదు, కోర్టులో జరిగే కోర్ట్ కేసెస్ గురించి కాదు. ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినట్టు ఇట్స్ ఎ సబ్ జ్యుడిస్ ఇష్యూ. Till now, management has not made any comments on this issue because that is what is expected by law and by the court. ఎవరైనా ఈ కేస్ గురించి కామెంట్ చేస్తూ ఉంటే అది మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ. ఇంతకుముందే I requested all of you to stay out of controversial questions. కానీ మీరు అడిగారు కాబట్టి I have to respond in some manner. ఫస్ట్ ఏమో లాస్ట్ 1 month నుంచి అన్ని పత్రికల్లో, అన్ని ఛానల్స్లో ఏదో ఒక వార్త వస్తూ ఉంది. ఒక సెక్షన్లో ఒక మాదిరిగా వస్తూ ఉంది, ఇంకొక సెక్షన్లో ఇంకొక మాదిరిగా వస్తూ ఉంది. ఏది మంచిదైనా చెడ్డైనా మేము ఇంతవరకు స్పందించలేదు. ఈవెన్ వెన్ సమ్ సెక్షన్ ఆఫ్ ద మీడియా వాజ్ రిపోర్టింగ్ వెరీ బ్యాడ్లీ about our company, about the pollution, we've not responded. And that is our policy. We don't want to respond. The case is in court. It is sub judice. We are submitting all of our responses in the court, which is available to public. Anybody can see what government affidavit or what our affidavit is saying is available. Koncham investigate cheste meeku kuda dorukutindadi. అది మేము చెప్పాల్సిన పని లేదు. We want to maintain our composure and we want to respond only in the court until court case is complete. అది ఒకటి. రెండోది, ఏ కంపెనీ అయినా ఇంతకుముందు చైర్మన్ కూడా చెప్పారు, థ్రెట్స్ అండ్ ఆపర్చునిటీస్ రెండు చూసి ముందుకెళ్ళాల. వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ఆల్ అవర్ స్టేక్ హోల్డర్స్.
including our employees, our suppliers, our bankers, our customers, the community where we operate. All these are stakeholders. All our decisions will be made based on what is best for all the stakeholders. Recently, in our annual report also, energy and mobility and ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. Energy and ఇప్పుడు వరకు Amar Raja Batteries is a battery company. Now we want to transform into energy and mobility company because new battery technologies అన్నీ ఈ రెండు దానికి ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి. ఒకటేమో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ యూజింగ్ లిథియం అయాన్ అండ్ అదర్ టెక్నాలజీస్. ఇంకొక పక్కేమో renewable energy. So renewable energy also growing very big in the country and మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ పర్సూ చేయాలంటే ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ సరిపోదు, వేరే కెమిస్ట్రీస్ కూడా వాడుకోవాలా. అట్లాగే వేరే వెదర్ పవర్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే. ఒక బ్యాటరీతో సరిపోదు కాబట్టి యాజ్ అ సిస్టమ్స్ అప్రోచ్ we are becoming an energy and mobility company. That is the future focus for the company. We don't want to comment anything on that for the moment. As long as it's in court, we don't want to make any comment. Okay, thank you, sir. It's already time up. And thank you all for coming here. దయచేసి అందరూ కార్యక్రమం అయిపోయిన తర్వాత అల్పాహార విందు స్వీకరించవలసిందిగా కోరడమైంది. Thank you, all of you. I really appreciate మీ టైంలో రావడానికి. I think it gives me a lot more strength and happiness. Thank you.